హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ రాయలసీమ అమ్మాయి. ఈరోజు టేస్టీ టమాటో రైస్ ఎలా చేయాలో చూపించబోతున్నా. ముందుగా బిర్యానీ దినుసులు, కారం పొడి, ధనియాల పొడి, కొంచెం పుదీనా, కొత్తిమీర, ఆనియన్స్, టమాటో కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటో పౌడరు, మళ్ళీ తర్వాత ఒక పెరుగు ప్యాకెట్, ఒక లెమన్ అనమాట. ముందుగా ఒక గిన్నెలో ఆయిల్ వేసుకొని వేడయ్యాక బిర్యానీ దినుసులన్నీ వేసుకొని తర్వాత ఆనియన్స్ వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా మగ్గించాలన్నమాట. మగ్గించాక టమాటాస్ వేసి బాగా మగ్గించేసేయాలి. టమోటాస్ బాగా మెత్తగా ఉడికి కొంచెం వాటర్ అయ్యాక మనం తీసుకున్న ధనియాల పొడి, కారం పొడి వేసేసి బాగా కలపాలన్నమాట. కలిపాక కొంచెం పచ్చివాసన పోయే వరకు వేయించి బాగా తర్వాత టమోటా రైస్ పౌడర్ ఉంది కదా, అది కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత పుదీనా, కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా మగ్గాక లాస్ట్లో పెరుగు తీసుకున్నాం కదా, మనం ఒక హాఫ్ ప్యాకెట్ 250 ఉంటుంది కదా, హాఫ్ ప్యాకెట్ వేసేసుకొని బాగా కలుపుకొని 1 గ్లాస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసెస్ ఆఫ్ రైస్కి 6 గ్లాసెస్ వేసుకున్నాం. మొత్తం వేసుకొనేసి బియ్యం వేసేసుకొని బాగా ఇప్పుడు పెరుగు పచ్చడి ఎలా చేయాలంటే పచ్చిమిర్చి, కొత్తిమీర, ఆనియన్స్ వేసి బాగా కలుపుకోవాలి. కలుపుకున్నాక కొంచెం సాల్ట్ వేసేసి పెరుగు వేసేసి బాగా లాస్ట్లో కలిపేసి పక్క పెట్టుకోవాలి. చూసారా, చాలా టేస్టీ ఉంటుందండి ఇది సైడ్ డిష్గా టమాటో రైస్కి. ఇది మా సైడ్ పెరుగు పచ్చడి మేము ఇలాగే చేస్తాం. చాలా అంటే చాలా బాగుంటుంది కాంబినేషన్. ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉప్పు, పెరుగు, అంతేనండి. ఎంతో టేస్టీ టమాటో రైస్ రెడీ.